బాలిక అందుకొనుము మా అంగుళీకము, నీ ప్రాణములను కాపాడుకొనుము. బుజ్జమ్మా సార్ మనోహరి అడు చూడు. చండమారుతం ప్రచండ వేగదర్తనం భుజంగమాలధారి శంకరాగవేదమరుపం తంత్రయంత్రనాశనం అఖండరూపదర్శనం కదంబ కుంకుమారవర్ణ దేవరాజ శోభితం. సార్ పాము వచ్చి గద్దపై ఎదురుదాడి చేసి బుజ్జమ్మను కాపాడింది సార్. ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది చంబా? అది పాము కాదు మనోహరి, బుజ్జమ్మే పాము అవతారం ఎత్తింది. ప్రచండ పని అయిపోయింది. బుజ్జమ్మ పాము అవతారం ఎత్తి మాంత్రికుడిని మట్టి కరిపించింది. మా నాగమ్మ తల్లి, సమయానికి వచ్చి మా బుజ్జమ్మని కాపాడావు. ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. బుజ్జమ్మ పాము రూపంలో ఉంది. అందరం ఇక్కడే ఉంటే బుజ్జమ్మ యథా రూపంలోకి రాలేదు. సార్ బుజ్జమ్మ ఎక్కడుందో వెతకాలి సార్. రండి వెళ్ళి వెతుకుదాం. యాదమ్మా, మనోహర్ గారు మీరు కూడా పదండి. ఆ పామే బుజ్జమ్మ కదా, మళ్ళీ బుజ్జమ్మని వెతకడం ఏంటి? అయ్యో, అది బుజ్జమ్మని మనకి తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. మనం ప్రచండాన్ని వెతుకుదాం పద. పద. దాహం 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 దాహం. నోటి దగ్గర నీళ్లు నేలపాలు చేస్తావా? దాహంతో నా నాలుక పెడచకట్టుకుపోతుంటే నోటి దగ్గర నీళ్లు గొంతులోకి దిగలేదని కోపం వస్తుందా? నోటి దగ్గరకు వచ్చిన పిల్లని నువ్వు పొట్టను పెట్టుకోకుండా వదిలేస్తే నాకెంత కోపం రావాలి? దాన్ని ఎందుకు వదిలేసావు? ఆ పిల్లకేదో శక్తి సాయం చేసింది.
కొన్నాళ్ళు దానికి ఏ శక్తులు ఉండవని చెప్పావు కదా, ఇంకే శక్తి వచ్చి సాయం చేసింది? అది మామూలు శక్తి కాదు, దైవ శక్తి. నేను దాడి చేసేలోపు దైవాంశ సంభూతమైన ఒక అంగుళీకం ఆ పిల్లను చేరింది. అది సర్పంలా మారి నాపై ఎదురుదాడి చేసింది. అది నన్ను మించిన శక్తి, మృత్యువుతో సమానమైన శక్తి. దాన్ని ఓడించి వశం చేసుకోవడం చేతకాక అంగుళికం దైవశక్తి అని కథలు చెప్తున్నావా? ప్రచండ అబద్ధం చెప్పటం లేదు మనోహరి. ఆ పిల్లకి నిజంగానే ఏదో దైవశక్తి తోడుగా ఉంది. లేదంటే ఆ పిల్ల సర్పంగా మారలేదు. నువ్వు నోర్ముయ్. నీకంటే ముందు ఆ ఘోరం వచ్చాడు, ఏమీ చేయలేక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నువ్వొచ్చావు, నీ వల్ల ఏమీ కాక నాకు పని మనిషిలాగా మారిపోయావు. నేనేం మారలేదు, నువ్వే నన్ను అలా తయారు చేసావు. ఇప్పుడు ఈ ప్రచండ వచ్చాడు, అది చేస్తాను పొడి చేస్తాను అని మాటలు చెప్పి ఆ పిల్ల చేతుల్లో చావు దెబ్బలు తినొచ్చాడు. మీరంతా చేత కాని వాళ్ళ, మీ వల్ల ఏమీ కాదని అర్థమైంది. మిమ్మల్ని నమ్ముకోవడం వేస్ట్. ఆపు మనోహరి. ఏం చేస్తావు? నీకే మంత్రశక్తులు లేవని నాకు అర్థమైంది. నువ్వొక చేతకొని చవటవి, దద్దమ్మవి. ఒక చిన్న పిల్లను కూడా ఓడించలేని పనికి మాలిన పిరికి పందవి. ఈ మాత్రం దానికి పెద్ద మంత్రగాడిని చెప్పుకోవడం ఎందుకు? ఇలా మంత్రగాళ్లాగా వేషం వేసి మోసం చేసే బదులు పిచ్చగాడ్లాగా అడుక్కొని తినడం మంచిది. మనోహరి, 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 మనోహర్ని ఏం చేసావు ప్రచండ? నాకు ఏ శక్తులు లేవంది కదా, నా మంత్రశక్తితో తనని శిలగా మార్చేశాను. వద్దు ప్రచండ, తనని మామూలుగా మార్చేయి. తన నోటి దురుసు తగ్గించుకోమని చెప్పు చంబా. లేదంటే మంత్రం వేసి మరణాన్ని ప్రసాదిస్తా. నాకేమైంది? ప్రచండ మంత్రశక్తితో నిన్ను శిలగా మార్చేశాడు. నీ శక్తులు నా మీద కాదు, ఆ పిల్ల మీద చూపించు ప్రచండ. నిన్ను పిలిచింది దానికోసం. ఆ విషయం నాకు తెలుసు. నేను నువ్విచ్చే డబ్బు కోసం రాలేదు, ఆ పిల్లలోని శక్తుల్ని వశం చేసుకోవడానికి వచ్చాను. ఇది నా శక్తికే సవాల్. దాన్ని ఓడించే వరకు నిద్రపోను.